మనుబోలు మండలంలోని వడ్లపూడి పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉదయం గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ పల్లేటి రమాదేవి, పంచాయతీ సెక్రటరీ అంకబాబు ఆధ్వర్యంలో 8 మంది వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రాగునీరు, శానిటేషన్, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన చర్చించారు. గ్రామ అభివృద్ధి పనులపైన తీర్మానించారు. ఈరోజు ప్రతి నెలలాగే మా గ్రామ పంచాయతీలో పంచాయతీ తీర్మానం తీసుకున్నట్టు గ్రామ సభ పంచాయతీ తీర్మానం. దీనికి వార్డు మెంబర్లు అలాగే సర్పంచ్ గారు అధ్యక్షుడుగా వార్డు మెంబర్లు అటున్నారు. అట్లాగే గ్రామంలోని శానిటేషన్ వర్క్ గురించి, తాగునీటి శుద్ధి గురించి, అందరికీ తాగునీరు అందుతుందా లేదా అని ప్రతి నెల దీని గురించి ఒక మీటింగ్ పెట్టుకొని మేము గ్రామానికి పరిశుభ్రంగా చేసుకోవడానికి. పల్లేటి రమాదేవి, మేము మా గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో డ్రైనేజ్ పనులు, శానిటైజర్ వర్క్, తర్వాత ఏదైనా మట్టి మర్చిపోవడానికి చేసుకోవడానికి మా వార్డు మెంబర్ కలిసి కోసం డయోరియా అనుకున్న ఆఫీసర్ నుంచి టెస్టింగ్ చేయించేవారు. దానికోసం కృషి చేస్తాం. మాది మనుమల్ మండలం వడ్లపూడి గ్రామం. నా పేరు చిట్టేటి పింఛలయ్య. నేను వైఎస్ఆర్సీపీ నెంబర్గా వడ్లపూడి గ్రామంలో నిలుచున్నాను. మాకు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా టీడీపీ సర్పంచ్గా ఉన్న పల్లేటి రమాదేవి గారు మాకు కావాల్సిన పనులు, మాకు కావాల్సిన వర్కులు, ఏ మంచి పని అయినా తాగునీటి కోసం మురికి కాలువలు, సైడ్ కాలువలు ఇలాంటివన్నీ మాకు సక్రమంగా చేసి పెడతా ఉంది. ఇప్పుడు మళ్ళా అదే సర్పంచ్గా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా కొన్ని ఇబ్బంది పూడవటాలు, ఈ మెట్రో రోడ్డు పోవటాలు ఇలాంటివన్నీ చేయమని చెప్పి గ్రామస్తులు అడుగుతున్నారు. అది కూడా చేసేదానికి ఆమె ప్రయత్నిస్తూ ఉంది. ఇందుమూలంగా ఈరోజు మీటింగ్ పెట్టుకొని ఇక్కడ మేము మా ఆఫీసర్ గారు, అనుభవసరు, మా సర్పంచ్ రమాదేవి గారు ఇద్దరు ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకొని ఏం పనులు కావాలా అన్నీ మేము చూసుకొని మాకు పలానా పని కావాలని అడగకముందే కూడా గ్రామంలో వచ్చి లైట్లు అయితే ఏమి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంది. అదేవిధంగా మాకందరికీ అనుకూలంగా చేసి పెడతా ఉంది. కాబట్టి ఈ పనులు ఇలాగే కొనసాగాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.